ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటను ధ్యానించుకుందామండి. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దేనిని బట్టి సంతోషిస్తున్నాం? మనుషులను బట్టి సంతోషిస్తున్నామా? మనకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తున్నామా? మనకున్న అధికారాన్ని బట్టి సంతోషిస్తున్నామా? మనకున్న అందాన్ని బట్టి సంతోషిస్తున్నామా? దేనిని బట్టి సంతోషిస్తున్నామా? మనం ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి దేన్ని బట్టి సంతోషించినా మనకు తృప్తి అనేది ఉండదండి. అదే జీవం కలిగిన దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని మాటిస్తున్నారు. హృదయ వాంఛలండి. చూడండి, హృదయంలో ఉన్న కోరికలు నెరవేరలేనప్పుడు వాంఛ కలుగుతుంది. హృదయానికి ఒక వాంఛ అంటే ఒక నొప్పి, ఒక బాధ, హృదయంలో ఒక ఆందోళన, ఒక బాధ కలుగుతుంది అనమాట. అందరికీ కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. రేపటి గురించి చింతించేవారుగా ఉంటారు. రేపటి గురించి అనేకమైన కోరికలతో ఉంటారు. హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. హృదయాలోచనలు విస్తారములని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే అన్నిటికన్నా మోసకరమైనది హృదయం అని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. అయితే మన హృదయం మోసకరమైందే. ఎందుకంటే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. అనేక రకాల ఈ లోకాకర్షణ చూపిస్తూ మన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలగజేస్తూ అనేకమైన కోరికలను పుట్టిస్తూ ఆ కోరికలు తీర్చుకోలేనప్పుడు కృంగిపోయే స్థితిలో పడిపోయే వారిగా వాడు చేస్తూ ఉంటాడనమాట సాతానుగాడు. ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు కృంగదీసేద్దామా, మనిషిని ఎప్పుడు పతనం చేద్దామా, ఎప్పుడు దేవుని మార్గం నుంచి తప్పించేద్దామా అని సాతాను చూస్తూ ఉంటాడనమాట. అయితే ఈ రోజున దేవునిని బట్టి మనం సంతోషిస్తే, దేవుని మార్గంలో మనం నడుచుకుంటే దేవుడు ఈరోజు నీకు చక్కని ఆలోచన చెప్తారు. చక్కని నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. ఈ లోకం వైపు చూసి కృంగిపోయేదానిగా నిన్ను దేవుడు ఉంచుడు. దేవుని వైపు చూస్తే నిబ్బరం కలిగి ధైర్యముగా నీవు నడుచుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను దేవుడు మీ యొద్దకు పంపించి ఉన్నారు. ఈ మాటను బట్టి విశ్వాసం ఉంచి దేవుని బట్టి సంతోషించండి. ఏమున్నా లేకున్నా నా దేవుడు ఉంటే నాకు చాలు, నా యేసయ్య ఉంటే నాకు చాలు, నా యేసయ్య మాటే నన్ను బలపరుస్తుంది, నా యేసయ్యే నా బలము, నా కేడము, నా ధైర్యము అని విశ్వాసం ఉంచి దేవుని బట్టి సంతోషించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, లేములో అయినా కలిమిలో అయినా అన్ని వేళ దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, ఆయన నీతి మార్గాలు నడుచుకునేవారుగా మీరుంటే దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛను తీరుస్తారు. తలగానే ఉంచుతారు కానీ దేవుడు తోకగా ఉంచరండి. పైవాడిగానే ఉంచుతారు కానీ కింద వాణిగా దేవుడు ఉంచడు. ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నత స్థితిలోనే దేవుడు నిలబెడతాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి తన మెండైన జ్ఞానాన్ని దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.